ఒకే ఒక్క విషయంలో ఆయన ఒక మంచి పని చేసినందుకు నాకు ఎప్పటికి గుర్తు. ఒక మంచి పని చేసినందుకు ఆయన్ని ఒక నాయకుడు వెంబడించాడు. అంటే ఇవన్నీ అప్రస్తుతమైన విషయాలే కానీ గుర్తు చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక అతనికి హెల్ప్ చేశాడు ఆయన. అలా హెల్ప్ చేసినందుకు ఆయన ఎక్కడికో రామవరం వెళ్ళిపోతుంటే ఆయన ఫాలో అయ్యాడనమాట ఒక నాయకుడు. ఎందుకు ఫాలో అయ్యాడంటే పగ తీర్చుకుందామని అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. అప్పుడు మా నాన్నగారి దగ్గర భారతీయుడి కత్తి ఉండేది, మరి ఇప్పుడు అది ఎక్కడుందో నాకు తెలియదు. అది ఫస్ట్ మా నాన్నగారి దగ్గర చూశాను, తర్వాత భారతీయుడి సినిమాలో చూశాను నేను. అది సేమ్ డిట్టో, అలానే ఉంటుంది, డిట్టో, నో ఇంకా డౌట్. ఇంకా రెండు ఒకేలాగా ఉంటాయి చూడడానికి. సో ఆ కత్తి ఆయన దగ్గర ఉండేది. ఎక్కడికైనా మరి వ్యాపారం నిమిత్తం వెళ్ళినప్పుడు డబ్బులు ఉండేవో, ఆ డబ్బులు ఉంటాయని ఆ ప్రాంతాలకు, ఆ చాకలనాడు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుద్దని పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఒక కత్తి మాత్రం ఆయన దగ్గర ఉండేది. ఇప్పుడు నేను మారు మనసు పొందకముందు తొలి దినాల్లో. అప్పుడు ఒకరోజు ఆ కత్తి నాకు నచ్చి దాచుకున్నా, వెతుక్కున్నట్టున్నాడు, దొరకలేదు. నా దగ్గరికి వచ్చాడు, మరి నా కత్తి ఏమైనా తీసావా అని అడిగితే కొడతారేమో అని భయంతో, చిన్నోడు కదా, నేను తీయలేదన్నాను. నిజం చెప్పి అబద్ధాలు చెప్పకు, నువ్వు తీసావు కదా అని గట్టిగా అడిగితే, తీసానన్నా, అందంగా ఉంది, పెయింట్ వేద్దామని తీసాను, తుప్పు పట్టేస్తుంది, పెయింట్ వేసి దాద్దామని మళ్ళీ మీకు ఇద్దామని పెయింట్ వేద్దామని తీసానంటే, అప్పుడు పెయింట్ వేద్దాం ఏమొద్దు, ముందు అది పట్టుకురా అంటే పట్టుకొచ్చా, మళ్ళీ తీసేసుకున్నాడు. మరి అది ఎక్కడ పెట్టాడు నాకు తెలియదు. అప్పుడు ఈ విషయం నాకు చెప్పాడు, అరే నేను ఇది ఎవరినో ఏదో దాడి చేయడానికో, నాకు ఎవరో శత్రువులు ఉండబట్టో నేను పెట్టుకోలేదురా, ఇది కేవలం ఏదో అలా సరదాగా ఎప్పుడో చేయించుకున్నాను నేను, ఇది ఎక్కడో కత్తులు చేసే దగ్గర నచ్చి చేయించుకున్నాను, కొనుక్కున్నానో చెప్పాడు ఆయన. సో ఇది నేను స్వీయ రక్షణ కోసం పెట్టుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత ఆ వ్యక్తే నాకు మిత్రుడైపోయాడు, నా శత్రువుగా, అతడు నన్ను శత్రువుగా భావించిన వాడు కూడా నాకేమైపోయాడు, మిత్రుడైపోయాడు. ఇప్పుడు అతడు కూడా నాకు శత్రువు కాదు అని ఒక విషయం చెప్పి, నేను ఒకళ్ళకి మేలు చేశాను, అతని శత్రువుకి నేను మేలు చేశాను, ఎక్కడో జైల్లో ఉంటే విడిపించుకుని వచ్చాను. అలా విడిపించుకుని వచ్చినందుకు నా మీద పగ పెంచుకున్నాడు ఆయన. నువ్వు విడిపించకపోతే వాడిని ఎవడు విడిపించకపోయేవాడు కదా అని పగ పెంచుకున్నాడు. సో అలా పగ పెంచుకొని నన్ను వెంబడించాడు. ఒకనొక టైంలో నేను వెళ్ళిపోతుంటే నన్ను వెంబడించాడు. సో వెంబడించినప్పుడు నేను భయపడలేదు, నాకు దేహదారుఢ్యం ఉంది, అతను వచ్చి నన్ను ఫిజికల్గా ఏం చేయలేడు నాకు తెలుసు. నేను ధైర్యంగా అతనికి ఎదురు నిలబడ్డప్పుడు అతనే భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. సో అప్పుడు నా దగ్గర పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న దీన్ని నేను అప్పటికి ఇంకా ఆయన మారు మనసు పొందలేదు, ఆయనకు వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. అలా పెట్టుకున్న దీన్ని నేను పక్కన పెట్టేశాను. ఎందుకు పక్కన పెట్టేశానంటే, దీంతో మనం సాధించేది ఏముండదురా, మనుషుల్ని కోల్పోతాం, ప్రాణాలు కోల్పోతాం, అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఇలా మాకు ఎన్నోసార్లు నేను గొడవలకు వెళ్ళినప్పుడు, లేకపోతే లోకంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినప్పుడు, వాళ్ళతో వీళ్ళతో దెబ్బలాట్లకు వెళ్ళినప్పుడు, ఇలాంటి పంచాయతీలు ఏమైనా జరిగితే నా యవనంలో, అలాంటి సందర్భాల్లో కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇలాంటి విషయాలు ఎన్నో మాకు బోధించిన ఘనత మా నాన్నగారిది. అంటే నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా బతకాలి, ఇలా జీవించాలి, ఇలాంటి అనుభవాలు ఉంటాయి, ఇలాంటి దారులు గుండా వెళ్లాల్సి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాంటి మార్గాలు ఎంచుకోకూడదు అని చెప్పేవాడు. ఇవేవి ఆయనకి అప్పటికి యేసుప్రభు వారి బోధలు వినలేదు ఆయన. అప్పటికి ఇంకా ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే రాహేలమ్మ గారు, మా అమ్మ, తర్వాత మాణిక్యమ్మ గారు, దయామణి గారు, రూతమ్మ గారు, వీళ్ళందరూ ఇక్కడ అప్పట్లో వీళ్ళు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రభువుని అంగీకరించారు. అప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మా నాన్న వల్ల. ఎందుకంటే ఆయన అంగీకరించలేదు కాబట్టి. ఆయన మీకు తెలుసు, ఆయన పరమ రామ భక్తుడు, హనుమాన్ భక్తుడు. సో వీళ్ళని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసిన వ్యక్తి కాదు, యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత వీళ్ళందరి ప్రార్థన, వీళ్ళందరి పట్టుదల, మా అమ్మ పట్టుదల. సో అలా మెల్లిమెల్లిగా ఆయన కూడా మారు మనసు పొందటం, ఆయన కూడా పాటలు పాడడం. మీరు విన్నారు కదా, సమానులు ఎవరో ప్రభు పాట పాడారు. అంతకుముందు ఆ పద్యాలు రాగాలు తీసినటువంటి ఆయన శ్లోకాలు పాడినటువంటి వ్యక్తి. తర్వాత మెల్లిమెల్లిగా ఆయన ప్రభు మార్చుకొని ఇక్కడ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన పాటలు పాడుతూ ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. చివరిగా కూడా ఆయన ఇక మరణిస్తారనడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆయన ఇంట్లో కూర్చొని మా చెల్లితో పాటు కలిసి ఈ సమానులు ఎవరు పాట పాడడం. అప్పటికే ఆయన ఇక బయటకు రావడం తగ్గిపోయింది, ఇంకా రాలేని పరిస్థితిలోనే ఉన్నారు. మంచం మీద కూర్చొని అలా పాట పాడడం. సో చాలా ఆనందదాయకం, ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఆయన చివరి దినాల్లో నాకు మొన్న ఆసక్తి కలిగించిన విషయం, స్క్రీన్ మీద మీకు ఫోటో చూపిస్తాడు సాగర్, చూడండి. స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తాం. ఆ ఇమేజ్ చూడండి. ఆయన దగ్గర నిఘంటు బైబిల్ లేదు యాక్చువల్లీ. వేదిక మీద ఉన్న వారికి స్క్రీన్ కనబడవచ్చు మేబీ. ఆయన దగ్గర నిఘంటు బైబిల్ లేదు. మన దగ్గర అయితే నిఘంటు బైబిల్స్ ఉంటాయి. ఆయనకి ఇంటర్నెట్ తెలియదు.
ఆయనకి ఇంటర్నెట్ వాడకానికి ఆయన దగ్గర ఫోన్ లేదు, ఆయనకు ఫోన్ వాడడం రాదు, ఆయన ఎప్పుడూ అలాంటివి కోరుకోలేదు. ఆయన చదువుకున్న వచనాలు, ఆయన చదువుకున్న అధ్యాయాలు ఎన్నున్నాయి, ఏం చదివాడు, ఎన్ని చదివాడు, ఏ పుస్తకం చదివాడు, చూడండి ఎంత చక్కగా రాసుకున్నాడు ఆయన. మొన్ననే మా చెల్లె మా పుస్తకం తెచ్చిస్తే నేను ఆనందపడి ఫోటో తీసుకున్నాను. చనిపోయిన తర్వాత దొరికింది ఆ పుస్తకం. ఆయన పొద్దులు రాసుకున్నవి, ఆయన బస్తాలు ఎన్ని వచ్చాయి, పంట ఎంత పండింది, ఎన్ని కాటాలు వచ్చాయి, ఎన్ని కాటాలు ఎవరికి మగత పోసారు, ఇవన్నీ రాసుకున్నారనమాట. ఆయన ఎవరికి కౌలుకి ఇచ్చారు, ఇదన్నీ రాసుకున్నారు. చూడండి ఆయన చదివిన అధ్యాయాలు, ఆ గ్రంథాల పేర్లు. నిజానికి ఆయనకి నిఘంటు బైబిల్ లేదు, ఆయన దగ్గర ఏ ఫోన్ లేదు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆయనకి ఎలా ఫోన్, ఈ మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయనకు వచ్చిందల్లా ఒకటే, ఫోన్ మాట్లాడడం, కట్ చేసి పక్కన పెట్టేయడం, అంతే. మనలాగా ఆయనకి నెట్వర్క్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియదు. కానీ ఆయన చదువుకున్న బైబిలు చదువుకుంటూ ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, నేను ఇన్ని అధ్యాయాలు చదువుకున్నాను అని ఆయనే లెక్క పెట్టుకొని, నేను చదువుకున్న అధ్యాయాలు ఇన్ని అని ఆ అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత రాసుకునేవాడు అనమాట. అలాగా ఆయన నిత్యం బైబిల్తో చాలా సమయం గడిపేవాడు అనటానికి నిదర్శనం ఆయన రాసుకున్నటువంటి ఆ పేపర్. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. తండ్రి, ఆయన హృదయంలో మీరు చాలా వాక్యం ఉంచారు, చాలా కష్టపడి ఆయన చదువుకున్నాడు, ఆయన నేర్చుకున్నాడు, ఆయన ధ్యానించేవాడు. సో ఆయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని పెంచాడు, మాకు చక్కటి మార్గోపదేశం చేశాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టుగా చాలా విధాలుగా మాకు, మా అన్నయ్యకి కానీ నాకు కానీ సహాయపడ్డాడు. ఎంత భరోసా అంటే, చాలా చిన్నప్పుడు మేమందరం చిన్నపిల్లలం, మా అన్నయ్యకి ఏదో చిన్న సమస్య వచ్చింది, హార్ట్లో సమస్య వస్తే మా అన్నయ్య భయపడుతున్నాడు. ఆ రోజుల్లో ఆపరేషన్స్ అంటే చాలా వింతగా, విడ్డూరంగా అనిపించేవి, చాలా ఖర్చుతో కూడుకున్నవిగా అనిపించేవి మా చిన్నతనంలో. ఎక్కడికో వైజాగ్ పోవాలట, ఎక్కడికో విజయవాడ పోవాలట అనేవారు. అలాంటి సమయంలో మా అన్నయ్య ఈ హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చి అప్పట్లో చిన్నది ఇబ్బంది పడుతుంటే, మా అన్నయ్య భయపడిపోతుంటే దానికి మా నాన్న నన్ను మా అన్నయ్యని పక్కన కూర్చోబెట్టుకుని మా అన్నయ్యతో మాట్లాడుతూ అన్న మాట, అరే పెద్దోడా, దీనికి ఎందుకురా భయపడతావు, ఒకవేళ నీ కోసం అమ్మాల్సి వస్తే మొత్తం పొలం అమ్మేస్తా, మొత్తం ఇల్లు అమ్మేస్తా, నీకు ఆపరేషన్ చేయించి నిన్ను బతికించుకుంటా అని మా అన్నయ్య భుజం మీద చెయ్యేసి మాట్లాడితే, ఆ రోజు నుంచి మా అన్నయ్యకి చాలా ధైర్యం వచ్చేసింది. ఆటోమేటిక్గా తగ్గిపోయింది మందులు వాడడం ద్వారా, ఆపరేషన్ దాకా వెళ్ళలేదు. కానీ అంత ధైర్యాన్ని ఇచ్చే తండ్రి ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. అరే నేను ఉన్నాను రా, నీకు ఏం కాదు, నేను చూసుకుంటా, ఆ మాట అనే తండ్రి ఉండడం చాలామందికి ఉంటారు అలాంటి తండ్రులు, మా ఒక్కరికే కాదు. అంటే మా నాన్న కాబట్టి కొంచెం అతిశయంగా చెప్పుకుంటున్నాం, కానీ మీకు కూడా అలాంటి నాన్నలు ఉంటారు. ఇందాక మాథ్యూస్ అన్న చెప్పినట్టు ఒక్క మాట మాత్రం చెప్తాను. చాలా సందర్భాల్లో, అంటే ఇది నా తప్పేమో అనిపిస్తుంది నాకు, చాలా సందర్భాల్లో ఆయన అనేవాడు, అరే నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా మాకు కనబడి పోరా అనేవాడు. మాకు కనబడుతుండ్రా, ఇంటికి వచ్చి ఎక్కడెక్కడికో తిరుగుతున్నావులే, మంచిదేలే, కానీ కొంచెం కనబడరా అనేవాడు. నేను అస్సలు కనబడేవాడిని కాదు, ఎక్కడో పోయేవాడిని. నేను ఆయనకు గుర్తుండేవాడిని ఏమో ఎక్కువ, కానీ నాకు ఆయన గుర్తుండేది తక్కువ అండి. ఇప్పుడు నేను నిజంగా చాలా చింతిస్తున్నాను. ఇందాక మాథ్యూస్ అని చెప్పినట్టు, అరే ఇప్పుడు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, కానీ లేరు, ఇంక మళ్ళీ రారు, ఇక లేరు రారు. మాకు కనబడిపోరా, నువ్వు ఎక్కడ పోయినా మాకు కనబడిపో అనేవాడు ఆయన. నేనేమో ఎక్కడెక్కడికో తిరగడం, రాత్రి వచ్చేసరికి 2-3 అవ్వడం, ఇంకేం కనబడతాం లేని పడుకోవటం, పొద్దున్న లేవడం, మళ్ళీ ఏదో పనిలో మునిగిపోవడం, జస్ట్ వెళ్ళిన ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట, ఒక గంట ఉండి మళ్ళీ జంప్ అయిపోవడం, నాన్న పోతున్నా అని చెప్పేసి పోవడం. అరే ఎక్కడికో ఏదేదో దేశం వెళ్తున్నావంట, వెళ్తున్నా నాన్న, ఎప్పుడు వస్తావురా, ఒక 10 రోజులు పడద్దేమో నాన్న, 15 రోజులు పడద్దేమో అనేప్పుడు అలా పోయినప్పుడైనా కనబడిపోతుండ్రా, వెళ్ళి అమ్మకు కనబడు అనేవాడు ఆయన. సో అలాగా ఒక తండ్రి మనసు ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది, తల్లి మనసు ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది, కానీ పిల్లల మనసు ఎందుకో తల్లిదండ్రుల మీద అంతగా ఉండదు. ఇది నిజం, ఇది పచ్చి నిజం. కానీ ఆ తప్పు నా జీవితంలో కూడా జరిగింది. ఇందాక మాథ్యూస్ అన్న చెప్తున్నాడు, ఇప్పుడు ఏడుస్తాం కదా, ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిజంగానే అన్నయ్య నువ్వు చెప్పేది 100% రైట్ అంటున్నా. నేను పక్కన కూర్చొని, నువ్వు చెప్పేది 100% రైట్ అన్నయ్య, ఇంకొంచెం ప్రేమగా చూసుకుంటే బాగుండేమో, ఇంకొంచెం దగ్గర ఉంటే బాగుండేమో, ఇంకొంచెం సమయం గడిపితే బాగుండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మనకి ఆ టైము దొరకదు, ఇంకా అయిపోయింది. ఎంత ఏడ్చినా వెనక్కి తిరిగి రాదు, ఎంత కన్నీరు గార్చినా వెనక్కి తిరిగి రావు పోయిన క్షణాలు. ఇంకా మా అమ్మతో సమయం గడపాలంతే ఉన్నంతకాలం, ఇంకా అది తప్ప మాకు వేరే దారి లేదు. ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృప వల్ల ఒక తరం గతించిపోయింది. మా ఇంటి పెద్ద, మా యజమాని వెళ్ళిపోయారు.
తరము వెంబడి తరము గతించిపోతుంది. ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోయే క్రమంలో చివరిగా నేను మాట్లాడుతున్న ఒకటే మాట, మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నది, ఆయన కోపం చాలా వచ్చేది, కానీ మంచు కరిగిపోయినట్టు కరిగిపోయేది. వెంటనే మర్చిపోయేవారు. ఆయన ఏం మాట్లాడాడో కూడా తెలియదు ఆయనకి. కోపంలో ఏదేదో మాట్లాడేసి తిట్టేసినా కూడా మళ్ళీ కాసేపటికి నేను అన్నాను, నిన్న అలాగా నేను ఎప్పుడన్నాను రా అలా మాట్లాడేవాడు ఆయన. అంత తొందరగా మళ్ళీ అన్నీ మర్చిపోయి, అంటే ఏ రోజుకి ఆ రోజు ఆ మెదడుని తుడిచేయడం అనమాట. ఇందులో అన్నీ పెట్టుకోకూడదు, కక్షలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, కలిసిమెలిసి ఉండాలి, ఎందుకు మనకి ఇవన్నీ అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అది మాకు నేర్పించాడు ఆయన. ఈరోజు మేము ఇలా ఇంతమందిలో ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఒక రకంగా ఆయన నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. అర్ధరాత్రి కూడా చేలోకి వెళ్ళి రావడం, అర్ధరాత్రి కూడా బ్యాటరీ లైట్ లేకుండా గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో పాము కరిచిందిలే, ఏదో కరిచింది, దీన్ని ఏదో కరిచింది, అది ఏంటో కూడా తెలీదు అని ఏదో ఆకుపసరు ఆ కరిచిన దాని మీద వేసేయటం, ఇవన్నీ చూస్తుంటే ఆయుర్వేద జీవన విజ్ఞానంలో ఆయనకున్న అవగాహన చాలా గొప్ప అవగాహన. నేను ఎన్నోసార్లు అనేవాడిని, నాన్న నువ్వు వెళ్ళిపోతే ఈ ఆకేంటో కూడా మాకు ఎవడు చెప్పేవాడు ఉండడు. కొన్ని వందల సార్లు అన్నాను, నాన్న నువ్వు వెళ్ళిపోతే ఈ మందు దేనికి పనిచేస్తుందో, ఈ ఆకు దేనికి పనిచేస్తుందో మాకు చెప్పేవాడు ఉండడు నాన్న అని అనేవాడిని. అంతగా ఆయన దగ్గర పుస్తకాలు ఉండేవి, చిన్న చిన్న పుస్తకాలు, ఆ పాత పుస్తకాలు ఉండేవి. అందులో ఏవో చదువుకునేవారు. ఆ చదువు వచ్చి కాబట్టి, రాయడం వచ్చి కాబట్టి ఆ చదువుకుని చాలా ఆకులు, ఈ ఆకు పేరు ఇది, ఈ మూలిక పేరు ఇది అని చెప్పేవారు ఆయన. అవన్నీ మాకు తెచ్చి ఇచ్చేవారు. సో అలాంటి ఒక మంచి జ్ఞాపకాలు మాకు ఇచ్చి దేవుని సన్నిధికి చేరుకున్నారు. ఆయన ఇచ్చిన జ్ఞాపకాలతో మేము మిగిలిన జీవితం గడుపుతాం. మా కుటుంబం మా ఇంటి పెద్దను కోల్పోయినప్పుడు మమ్మల్ని చాలా ఆదరించి ఓదార్చి మీ విలువైన సహాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క సహోదరునికి నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కని మీ ప్రేమను మా పట్ల కనబరిచారు. ఈరోజు కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇలా హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా మా నాన్నగారికి మనుషులంటే చాలా ఇష్టం, మనుషులను చూస్తే చాలా ఇష్టం, మనుషులతో మాట్లాడితే ఆ టైం స్పెండ్ చేస్తే చాలా అనుకుంటారు. మొన్నటి నుంచి ఇప్పటి వరకు అదే అనుకుంటున్నాను నేను. ఎంతమంది మనుషులను చూస్తే ఆయన ఇంకెంత సంతోషపడి ఉండేవారు. ఆయన కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆత్మీయులను చూస్తే ఆయన అంత సంతోషపడి ఉండేవారు. ఆయన నేర్పించినటువంటి విలువలను బట్టి, ఆయన మాకు చూపిన మాదిరిని బట్టి క్రీస్తు ప్రేమ చేత మేము ఈరోజు నడిపించబడుతున్నాం. ఆయన చిన్నప్పుడు అమ్మ మొదట వాక్యంలోకి వచ్చి దేవుణ్ణి అంగీకరించి నడిచినప్పటికీ ఆయన చాలాసార్లు అమ్మతో ఏకీభవించలేదు ప్రారంభంలో. కానీ తర్వాత దేవుని మహాకృపను బట్టి అమ్మని ఎంకరేజ్ చేశారు. మా అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని అమూల్యమైన మాటలు నేర్చుకోవడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన మాకు చాలా సహాయం చేశారు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, వీధి కోటాలు జరిగేవి. ఆ కోటాలకు అమ్మని తీసుకెళ్ళినప్పుడు తను తోడొచ్చినప్పుడు నాకు సైకిల్ ఇచ్చి నడిపించమనేవారు. నాకు సైకిల్ రాదు అప్పటికే. నేను నడిపించు, నీకు అదే వస్తుంది అని చెప్పేసి ప్రోత్సహించారు. చిన్న చిన్నవి ఫాదర్తో బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం ఎంత అద్భుతమైందంటే మన ఆత్మీయ జీవితం మీద కూడా అది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మా నాన్నగారు మా జీవితంలో వేసినటువంటి ప్రతి ముద్ర ఎంతో ప్రత్యేకమైంది. మా దుఃఖ దినాలు అయితే పూర్తయ్యాయి, ఈ రోజుతో పూర్తవుతున్నాయి మా దుఃఖ దినాలు. కానీ భౌతికంగా ఆయన మా మధ్య లేకపోయినా ఆత్మీయంగా ఎప్పటికీ ఒక అద్భుతమైన సంబంధం ఆయనతో మేము కలిగి ఉంటాం. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది కూడా అలాంటి ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నా. బిడ్డలుగా మేము మా తండ్రి బాటలో, మా తండ్రి మాకు నేర్పించినటువంటి మాదిరిని కనబరుస్తూ ముందుకెళ్ళాలని మా కోసం మీరు ప్రార్థిస్తున్నారు. మరింతగా ప్రార్థించండి. ఒక్క విషయం చెప్పి నేను ఆరాధనలోకి వెళ్ళిపోతాను, సమయం చాలా చాలా తక్కువగా ఉంది. అన్నయ్య నిలబడే విషయంలో, నేను నిలబడే విషయంలో, అన్నయ్య బలపడే విషయంలో, అలాగే మా పెద్దన్నయ్య తన కుటుంబం మేమంతా నిలబడే విషయంలో నాన్న చాలా చాలా విలువైన పాత్ర పోషించారు. ఎప్పుడు చెప్పేవారు, కలిసి ఉండాలిరా, ఐకమత్యం కలిగి ఉండాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఆరాధించుకుంటున్న ఈ ప్లేస్కి నాకు మధ్య చాలా గొప్ప సాన్నిహిత్య సంబంధం ఉంది.
మా నాన్న ఇక్కడికి నన్ను సైకిల్ మీద తీసుకొచ్చి ఈ పొలంలోనే కూర్చోబెట్టి ఎండాకాలంలో ముంజకాయలు తినిపించేవారు. ఈ పొలంలో నాకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బాటనీ స్టూడెంట్ని కదా, హెర్బేరియం ఒకటి తయారు చేయాలి. 5 రకాల మొక్కలు కావాలి నాకంటే ఆ రోజు మా నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వెళ్ళి నీకు కావాల్సిన మొక్కలు ఎత్తుక్కోమా అని చెప్పి. నేను పెరిగి పెద్ద అయిన తర్వాత అన్నయ్య పరిచర్యలోకి వచ్చిన తర్వాత మేమంతా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అన్నయ్యకి ఒక ఆలోచన వచ్చింది, ఈ స్థలంలో ఒక విలువైన మందిరం కడితే బాగుంటుందని. అది నాన్న సంపాదించినటువంటి ఆస్తి. అది మీతో ఎప్పుడు నేను కానీ అన్నయ్య కానీ పంచుకోలేదు. బట్ ఈరోజు నాన్న విషయంలో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఒక తండ్రి తన బిడ్డల క్షేమాన్ని ఏ విధంగా కాంక్షిస్తాడో ఈ విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ పొలం ఏదైతే ఉందో అది నాన్నగారు నాకు ఆడబిడ్డకి ఇచ్చేటటువంటి పసుపు కుంకుమల మాగాణిలాగా నాకు ఇచ్చారు ఈ పొలం. అయితే ఈ పొలం విషయంలో నేను అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక మంచి చర్చి కడితే, ఒక మంచి అనాథాశ్రమం అనే దాన్ని ఏర్పాటు చేస్తే అనేక మందికి ఇది మేలుకరంగా ఉంటుంది కదా అని అన్నయ్య తనకు వచ్చిన ప్రేరణ నాతో చెప్పినప్పుడు నేను ఎగిరి గంతేసినంత పని చేశాను. చాలా సంతోషంగా దేవుని పనికి ఇవ్వడంలో ఇచ్చేయడంలో ఉన్నంత అద్భుతమైన సంతృప్తి మరెక్కడ ఉండదు. అయితే ఇక్కడ మా నాన్నగారు కీలకమైన పాత్ర పోషించారు. మా నాన్న నన్ను కూర్చోబెట్టి ఒక మాట అన్నారు, అమ్మా నీకు అన్నయ్యకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, నువ్వు అన్నయ్య రక్తం ఒకటే రక్తం, కానీ ఒక్కటి మాట నాకు క్లియర్గా చెప్పు, నీ భర్త దీనికి ఒప్పుకున్నాడా? నీ భర్త దీనికి ఒప్పుకున్నాడా? నువ్వు నీ యజమానికి మాట చెప్పావా లేదా? దయచేసి అతన్ని నువ్వు దాటిపోద్దమ్మా, అతన్ని దాటిపోయే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని. ఈవెన్ తర్వాత పరిచర్యలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, నువ్వు డ్రైవర్ని అట్లా పెట్టుకోద్దమ్మా, నీతో పాటు నీ భర్త వస్తున్నాడు, మీ ఇద్దరు కలిసి వెళ్తుంటే నాకు చాలా కన్నుల పండగగా ఉంది, మీ ఇద్దరు అలాగే పరిచర్యలో ఉండాలని ఎన్నోసార్లు నాన్న దీవించారు. అంటే ఒక ఆడబిడ్డకి తన తండ్రి ఇచ్చేటటువంటి గొప్ప సపోర్ట్ అన్ని విషయాల్లోనూ ఉంటుందని చెప్పడానికి మా నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నువ్వు దేవుని కొరకు తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆయనతో చెప్పి చేయన్నప్పుడు ఈ స్థలం విషయంలో నాకు భవిష్యత్తు కనబడింది. ఒక యథార్థవంతుడైన సేవకుడి చేతిలో మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను పెట్టడం అది నాకు పెద్ద విషయం అనిపించలేదు. అందుకే అన్నయ్య విషయంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇది మా నాన్న మాకు చేసినటువంటి, అలాగే మనందరికీ చేసినటువంటి అద్భుతమైన మేలు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్లేస్కి వచ్చి కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ ప్లేస్కి వచ్చి కూర్చుని వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, దయచేసి అందరూ రుణపడాల్సింది భౌతికంగా మన మధ్య లేనటువంటి మా నాన్నగారికి. దేవుని పరిచర్యకి ఇంత చెయ్యాలి అనే మనసు ఆయనకుంది. ఇక్కడ ఉన్న తండ్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు మాటలు చెప్పే కంటే మాదిరి చూపిస్తేనే పిల్లలు వింటారు. మాటలు చెప్పే కంటే ప్రేమతో త్యాగంతో దగ్గర తీసుకుంటేనే పిల్లలు వింటారు. నేను మా నాన్న నుంచి అది నేర్చుకున్నా. పక్క వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకూడదు, మనుషులు లేనప్పుడు వెనకాల మాట్లాడకూడదు. ఇవన్నీ మా నాన్న నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణాలు. అందుకే ఆ రోజు కొందరు బంధువులే వచ్చారు మా నాన్న చివరి అంతిమ యాత్రలో. ఆ రోజు చాలామందికి రకరకాల వారి విశ్వాసాలను బట్టి, ఏవో నమ్మకాలను బట్టి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి ఆశ్చర్యరీతిగా అంతిమ యాత్ర ఎంత ఘనంగా జరిగిందంటే ఊర్లో అందరూ ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, ఒక సీఎం వెళ్ళినట్టు వెళ్ళాడు ఇతను అని. చాలా చాలా సంతోషించి నేను మా అన్నయ్యలు ఇద్దరు ముందు కూర్చొని థ్యాంక్స్ చెప్పాను. మా అన్నయ్యకి పెద్ద కొడుక్కి చెప్పాను, రే తాతకి సంబంధించిన ప్రతి కార్యం ఎంత బాగా చేశారా మీరు, నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పినప్పుడు మా వాడు అన్నాడు, మా మేనల్లుడు, అక్క ఇది మన బాధ్యత కదా అని. ఎస్, ఇది మన బాధ్యత. మన తండ్రికి మనం ఇచ్చేటటువంటి కన్నీటి వీడ్కోలు అది మన బాధ్యత. ప్రియమైన దేవుని జనాంగమా, మన ముందు జీవితాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ప్లస్ అండ్ మైనస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు బతుకుతున్న మనం దేవునిని బట్టి బలాన్ని తీసుకుంటూ ఆ బలహీనతల సంగతిని దేవునికి విడిచిపెట్టేస్తూ దేవుని వైపే చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా
యేసు వైపు చూస్తూ సాగినప్పుడు చివరి వరకు మనకు సహాయకుడు ఆయనే. మా నాన్న నా విషయంలో కోరుకున్న కోరిక, నేను ఎప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్న కోరిక నేను తీర్చాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. నేను చాలాసార్లు నన్ను చూడడానికి రావట్లేదు, మీ అమ్మని చూడడానికి రావట్లేదు అంటే నేను అనేదాన్ని, సరే నాన్న నేను మీటింగ్స్కి వెళ్ళడం మానేస్తాను అని సరదాగా ఆయనతో అంటే ఆయన వారు వద్దొద్దొద్దు లేదు. చాలామంది హౌస్ వైఫ్స్కి లేని బాధ్యత, చాలామంది హౌస్ వైఫ్స్కి లేనటువంటి అవకాశం నీకు వచ్చిందమ్మా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళాలని చెప్పేవారు. చాలదా జీవితానికి? కాబట్టి పెద్దవాళ్ళుగా ఇప్పుడు మన కడుపును పుట్టిన పిల్లల విషయంలో మనం త్యాగగుణం కలిగి వారి శ్రేయస్సుకి ఆలోచించి వారి కొరకు ప్రార్థించేవారుగా మనందరూ ఉండాలి. మనందరినీ ఈ విలువైన ప్రశస్తమైన మార్గంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.